సో ఫైనల్లీ మహాకుంభలో స్నానం చేసాము అండ్ ఇది ఒక చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. पांडे जी, हर हर महादेव. हर हर महादेव. फुल पावर 24 आवर, ऑल नॉलेज विदाउट कॉलेज. शिवा पावर, महाकुंभ शिवा पावर. హలో అండి, వెల్కమ్ టు బండి తీరా మామ. ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఎందుకంటే మీరు చూపిస్తున్న లవ్ అండ్ అఫెక్షన్ ఆ రేంజ్లో ఉంది మరి. సో రీసెంట్గా నేను ఫ్రెండ్స్తో కాశీ వెళ్ళాను, అలాగే కుంభమేళా కూడా అటెండ్ అయ్యాను. కొన్ని ట్రిప్స్ ఎస్పెషల్లీ మన ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చాలా మంచి మెమరీస్ ఉంటాయి కదా, ఆ మెమరీస్ అన్నీ కూడా నా కెమెరాలో క్యాప్చర్ చేసి మీకు చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం. సో హైదరాబాద్ నుంచి మేము కాశీకి కారులో వెళ్ళాము. సో ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవ్వగానే మాకు ఫస్ట్ మేము వెళ్ళిన సిటీ ఏదైతే ఉందో మనందరికీ బాగా ఫేవరెట్ సిటీ అనమాట, అదేనండి మన మిర్జాపూర్. సో కార్కు ఒక చిన్న మైనర్ రిపేర్ ఉంటే ఆ రిపేర్ అక్కడ చేంజ్ చేసుకొని మేము మళ్ళీ వారణాసికి బయలుదేరాం. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ మనకి అప్రాక్సిమేట్లీ వారణాసి. సో ఇక్కడ మాకు ఫస్ట్ గంగా నది దర్శనం అయితే జరిగింది. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఈ తర్వాత మాకు కొంచెం ట్రాఫిక్ అయితే తగిలింది, మమ్మల్ని కాశీలోకి ఎంటర్ కానివ్వలేదు. ఎందుకంటే ఆ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండేసరికి కాశీ వెహికల్స్ కాకుండా బయట వెహికల్స్ని అలౌ చేయట్లేదు అనమాట. బట్ మేము అడ్డదారులు దొక్కి ఏదో చేసి కాశీలోకి అయితే వెళ్ళిపోయాం ఫైనల్లీ. కానీ లోపల మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. ట్రాఫిక్లో ఇరుక్కొని కష్టపడి ఫైనల్లీ కాశీకి వెళ్ళి రాత్రి ఘాట్స్ దగ్గర రిలాక్స్ అయ్యాం. సో కాశీలో మేము జిప్సీ డైరీస్ అనే ఒక హాస్టల్లో స్టే చేసాము. ఈ హాస్టల్ మాకు లొకాలిటీ కానివ్వండి, లేకపోతే కార్ పార్కింగ్ ఫెసిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు చాలా బాగున్నాయి. సో మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు కూడా ఈ హాస్టల్ని మీరు ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో వెళ్ళినా లేకపోతే సోలో ట్రావెలర్స్కి అయితే కూడా చాలా బాగుంటుంది. సో చూడండి ఒకసారి ఎలా ఉందో హాస్టల్. నైట్ మంచి రెస్ట్ తీసుకున్న తర్వాత కాశీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మార్నింగ్ లేచి బయలుదేరాం. సో పక్కనే ఒక ప్లేస్లో మంచి మంచి దోశలు వేస్తుంటే వాటిని ఒక పట్టు పట్టి ఆ తర్వాత రోడ్డు మీద ఏది దొరికితే అది తింటూ మేము కాశీ ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. నిజమేనండి, కాశీలో ప్రాపర్ భోజనం చేయడం అనేది నేనైతే సెకండ్ టైం వెళ్ళడము, ఎప్పుడు ప్రాపర్గా భోజనం చేయలేదు. ఏదో ఆన్ ది గో తింటూ ఎక్స్ప్లోర్ చేయడమే ఉంటుంది. అదే కాశీ బ్యూటీ.
సో రష్ ఏ రేంజ్లో ఉంది అంటే ఏది కూడా మనం డైరెక్ట్గా వెళ్ళే రూట్ లేకుండా అన్ని రూట్స్లో మనకి డైవర్షన్ అరేంజ్ చేశారనమాట మేము వెళ్ళిన టైంలో. సో దశాశ్వమేధ ఘాట్కి నేను స్ట్రైట్గా వెళ్ళిపోతే చాలా సింపుల్గా ఉండేది. అలా కాకుండా పక్కనున్న సందులు గొంతులు వాటన్నిటిలో నుంచి మమ్మల్ని డైవర్ట్ చేస్తూ పోలీసులు పంపించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి కదా మరి. బట్ ఈ జర్నీలో మేము అద్భుతమైన పెయింటింగ్స్ అవన్నీ చూసాం. సో బనారస్కి గలియం వీటి అందం ఏదైతే ఉందో ఇక్కడ మేము చూడగలిగాం. ఫైనల్లీ దశాశ్వమేధ్ ఘాట్కి అయితే మేము రీచ్ అయ్యాము. అండ్ ఫస్ట్ వ్యూ ఆఫ్ గంగా ఇన్ కాశీ. ఆ బోట్లు చూసారా ఎంత రష్ ఉన్నాయో. ఫుల్ బిజినెస్ అండి వీళ్ళందరికీ. रोल कैमरा एक्शन, कैमरामैन फोकस. हाँ, पांडे जी हेलो. full power 24 hour all knowledge without college. पुष्पराज. नमः पार्वती हर हर महादेव. वाले बाबा की जय, गंगा माता की जय. बाबा कितना साल पुराना संघ है? ये गंगा सागर कपिल मुनि आश्रम का संघ, ये गंगा माई जो खड़ा है, हम मुनि आश्रम से आया. ये जो छोटा है इससे भी बड़ा है. जो टीवी चैनल में दिखा रहा है बजाए बजेगा हमसे. भैया देवदास संघ. ओम नमो नारायण. సో పూజలు ముగించుకున్న తర్వాత మేము కాశీ ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి బోట్ జర్నీ ఆఫ్ చేసుకున్నామండి. సో మీకు కాశీలో వచ్చేసి టోటల్గా 84 ఘాట్స్ ఉంటాయి. అందుకే 80 ఘాట్స్ అంటారు వాటిని. వాటి వీడియో ఆల్రెడీ నేను నా ఛానల్లో పెట్టాను, ఓన్లీ ఘాట్స్ని కవర్ చేస్తూ. కానీ ఈ బోట్స్ రెగ్యులర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు మ్యాక్సిమం ఒక 60 ఘాట్స్ కవర్ చేస్తున్నామని చెప్తారు. ఏదైతే హరిశ్చంద్ర ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు ఉందో అవన్నీ కవర్ చేస్తున్నామని చెప్తారు. బట్ అన్ని ఘాట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే అలక్నంద క్రూజ్ అని ఒకటి ఉంటుంది, అందులో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ ఎందులో ట్రావెల్ చేసినా కాశీ ఘాట్స్ యొక్క అందం ఏదైతే ఉందో వాటి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి. అండ్ ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో వచ్చే ఈ సైబీరియన్ బర్డ్స్ మన గంగా నదికి అలాగే కాశీకి చెప్పలేని అందాన్ని చేకూరుస్తాయి. రష్ ఎక్కువ ఉండడం వల్ల ఒక బోట్కి ఇంకో బోట్కి రేస్ జరుగుతుందా అన్నట్టు అనిపించింది నాకైతే. మాటల్లోనే మన కాశీ విశ్వనాథుడి టెంపుల్ కారిడార్ కనిపించింది, హరహర మహాదేవ. సో ఇంద్రా సినిమాలో ఒక ఫేమస్ సీన్ కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి రీక్రియేట్ చేశాము, చూడండి. సో ఫ్రెండ్స్తో ఇలాంటి చిన్న చిన్న సరదాలు కామన్. ఆ తర్వాత మేము ఒక చిన్న బోట్ తీసుకున్నాము, ఎందుకంటే ఈ బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. 80 ఘాట్కి వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి. అదిగోండి అక్కడ కనిపించేదే మీకు హరిశ్చంద్ర ఘాట్. సో ఫైనల్లీ 80 ఘాట్కి రీచ్ అయ్యాము. లంచ్ టైం అయింది. ఇక్కడ మనకి చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ భయ్య ఏదో ఫ్రైడ్ రైస్ లాంటిది ఏదో చేశాడు, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఆ తర్వాత ఇక్కడేమో ఇంకో భయ్య అసలు కుమ్మేస్తున్నాడు, మామూలుగా ఇచ్చి పడేస్తున్నాడు అనమాట. నేను కెమెరా తీసుకొని దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రైడ్ రైస్ అట్లా చూడండి. ఇట్లా కెమెరా ఫ్రెండ్లీ ఉంటే బాగుంటుంది మనకి, ఏమంటారు? సో అట్లా 80 ఘాట్ నుంచి మేము మళ్ళీ దశాశ్వమేధ్ దాకా వాక్ చేసుకుంటూ వెళ్ళి రాత్రి కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకున్నాం. డే 3 ఫ్రమ్ వారణాసి. ఇప్పుడు ప్రయాగరాజ్ వెళ్తున్నాము. సో ట్రైన్లో వెళ్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాము, చూద్దాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో ఏమో. ఏరా మనోజు ట్రైన్ ఎక్కుదామంటావా? ఎక్కుదాం, దేవుడు అనుకరిస్తే ఎలా అంటే శివ ఏం చెప్తుంది. పెద్ద స్టాంట్ లాగే ఉంది, చూద్దాం ట్రైన్ బస్సా లేకపోతే ఏది అనేది. ఎందుకంటే కార్ తీసే ప్రసక్తి లేదు అసలు. నడకదారి ఉంటుంది. సీ యూ ఇన్ ప్రయాగరాజ్. సో కాశీకి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్స్ అయిన వారణాసి స్టేషన్కి వచ్చాము మేము. సో మా ప్లాన్ ఏంటంటే కాశీలో కారు పెట్టేసి అక్కడి నుంచి ప్రయాగ్కి ట్రైన్లో వెళ్దామని. ఎందుకంటే ప్రయాగ్రాజ్కి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ముందే మనకి హెవీ ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక 7-8 అవర్స్ తక్కువ ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇట్లా మేము ప్లాన్ చేసాము. అండ్ నా లైఫ్లోనే నేను మర్చిపోలేని ట్రైన్ జర్నీ.
ఎందుకంటే చూడండి, హర హర మహాదేవ్ మొమ్మటి పడతారు కదా గట్టి చెప్పి హర హర మహాదేవ్. నేను ఎట్లా సీటింగ్ బాగుందా, కంఫర్టబుల్ ఉందా సీటింగ్? అందరికి బాగానే ఉంది కదా? ట్రైన్లో ఫస్ట్ టైం మామూలుగా అయితే అసలు బెర్త్ లేకపోతే మనం ట్రైన్ ఎక్కుతాం, ఇప్పుడేమో ఇక్కడ స్పెషల్గా మనమే సీట్ వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఈ సీట్ కూడా హైలైట్, అసలు ఎవరికి దొరకదు ఈ సీట్. చూడు అసలు అసలు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మేమందరం ఒక సీట్ అయితే ఆయన ఉంటారు. కుంభమేళ దుర్మార్గుడే అండి. మనం ఫైనల్లీ ప్రయాగ్ స్టేషన్కి వచ్చేసాము. ప్రయాగ్ అంటే ఇక్కడ జూసీ అని ఒక ప్లేస్ ఉంది. సో జూసీ నుంచి కొద్దిగా సంగమం దగ్గర అని చెప్పేసి చాలామంది చెప్పారు మనకి. సో జూసీ అనే ప్లేస్లో దిగాము. ఇది కూడా ప్రయాగ్కి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ స్టేషన్స్ ఇది. జూసీ జంక్షన్లో మేము వచ్చిన ట్రైన్ ఏమో ఇది. అది ఇంకొకటి ఏదో కుంభ స్పెషల్ ట్రైన్ అంట. ఎన్ని ట్రైన్లు వేసారో కుంభమేళాకి, అయినా సరిపోతుంది. ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అసలు. సో ఫైనల్లీ మహాకుంభలో స్నానం చేసాము. అండ్ ఇది ఒక చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే కుంభ ఏదైతే ఉందో దానిలో స్నానం చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత హడావిడి ఉందో అసలు. లక్కీగా మేము ఏమనుకున్నామంటే యాక్చువల్గా రేపు వద్దాము అని అనుకున్నాము. రేపైతే 3rd వసంత పంచమి అమృత స్నానం ఉందన్నారు, కానీ అది బాగా రష్ ఉంటుందని చెప్పి 2కి ప్లాన్ చేశాం. కానీ లక్కీగా మేము వచ్చిన టైంకి తిథి మారి వసంత పంచమి స్టార్ట్ అయ్యింది అండ్ అమృత స్నానం కూడా చేసే ఛాన్స్ దొరికింది మాకు.
మహాకుంభమేళాలో మేము స్నానం చేసిన తర్వాత ఆ రోజు నైటే మేము మళ్ళీ కాశీ రీచ్ అయ్యాము. ఇంకా ఎలా వస్తాం, ట్రైన్లోనే వచ్చాము. అండ్ అదొక పెద్ద అడ్వెంచర్లేండి. కనీసం వీడియో తీసే ఛాన్స్ కూడా లేదు నాకు, సో అందుకే నేను తీయలేదు. బేసికలీ వెళ్ళిన దానికంటే కూడా వచ్చేటప్పుడు డబల్ ట్రిపుల్ రష్ ఉంది ట్రైన్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాశీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మేము బయటకు వచ్చాము. కాశీ మొత్తం ఇట్లా అద్భుతమైన పెయింటింగ్స్ అయితే ఉంటాయి, మీరు మిస్ చేయకండి వెళ్ళాం. అండ్ దారి పొడుగున ఇట్లా చిరుతిండ్లు ఉంటాయి, సమోసాలని లేకపోతే చిన్న చిన్న కచోరీలు దొరుకుతాయండి. ఇది కాశీ ఫేమస్ యాక్చువల్గా వీటికి. సో వీటిని తింటూ మనం హ్యాపీగా కాశీని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీన్ని మలయ్యో అంటారు. ఇది ఓన్లీ వింటర్లోనే దొరికే స్వీట్ అనమాట. సో కాశీలో ఎందుకు మనం భోజనం చేయాల్సిన అవసరం రాదు అంటే ఇవన్నీ తింటూ తిరుగుతాం కాబట్టి. వీటితో పాటు మనం హ్యాపీగా ఒక హాట్ చాయ్ కూడా సిప్ చేసి హ్యాపీగా మనం కాశీ వీధులన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నన్ను ఒక బాబా పిలిచి ఆయన ఆశీర్వదించి విభూతి పెట్టి ఒక రుద్రాక్ష కూడా ఇచ్చారు. కాశీలో చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో ఫైనల్లీ కాలభైరవ టెంపుల్కి అయితే చేరుకున్నాం మేము. సో యాక్చువల్గా కాశీలో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనము కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని ఆయన ఆజ్ఞ తీసుకున్న తర్వాతే కాశీ విశ్వనాథుడి దర్శనం అయితే చేసుకోవాలి. కానీ మాకు టైం సరిగ్గా కుదరక అప్పుడున్న పరిస్థితి ప్రభావం వల్ల ఫస్ట్ మేము విశ్వనాథుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత కాలభైరవుడి దర్శనం అయితే చేసుకున్నాం. రష్ చూడండి ఎట్లా ఉందో. ఇవాళ February 3 వసంత పంచమి అనమాట. సో కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ కూడా కాశీకి వచ్చారు. దర్శనానికి 8 నుంచి 10 గంటల టైం పట్టింది. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. సో ఫైనల్లీ మళ్ళీ మేము దశాశ్వమేధ ఘాట్ మీదకి వచ్చామన్నమాట. మళ్ళీ ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇవాళ లాస్ట్ డే మాది కాశీలో. సో మినిమం హంగామా చేయాలి కదా, చూడండి ఏం చేస్తున్నాం. ఇది ఒకటి కొనుక్కొని పట్టుకొని తిరుగుతా కూర్చున్నాం. ఆ తర్వాత అట్లా మేము ఘాట్స్ని చూస్తూ అలా పక్షులు మా దగ్గర నుంచి ఎగురుతూ అదొక డిఫరెంట్ ఫీల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా డివైన్ ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ. తర్వాత కాశీలో ఏదైతే మిస్ చేయొద్దో అదేనండి మన గంగా హారతి. అది కూడా చూసాం. గంగా హారతి అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి బయలుదేరిపోయాం. కాశీ, వారణాసి, బనారస్ ఏ పేరుతో పిలిచినా మీకు మీరు కొత్తగా పరిచయం అయ్యే ఒక చోటు. ఆ మహాదేవుడు కొలువైన పుణ్యభూమి. ఇక్కడికి మీరు ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన లేదా సోలో వచ్చిన మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫామ్గా గ్యారంటీ అండి. ఇలాంటి ప్లేస్ని ఖచ్చితంగా అందరూ ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హర హర మహాదేవ్.